బాగున్నారా అండి? టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఏంటి ఆ గుడ్ న్యూస్ అనుకుంటున్నారా? ఇలాంటి గుడ్ న్యూస్లు చాలా ఉంటాయండి. సో ఇలాంటి గుడ్ న్యూస్ అన్ని ఫస్ట్గా మీకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గుడ్ న్యూస్ ముందుగా ఉంటేనే మీకు ఉపయోగం ఉంటాయండి. తర్వాత చూసిన పెద్ద ఉపయోగం ఉంటుంది. సో ఆ ప్రయాణికులకు సంబంధించిన గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. బస్ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్ ఛార్జీలు మినహాయిస్తుంది. అయితే అందుకు ఓ నిబంధన విధించింది. 8 రోజుల ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తించనుంది. ప్రస్తుతం సుదూర ప్రాంతాలకు ఎవరైనా ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ ఛార్జీలతో పాటు అదనంగా రిజర్వేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రయాణికులకు భారంగా ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ ఛార్జీలు మినహాయింపు ఇస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ ఛార్జీలను టీఎస్ఆర్టీసీ మినహాయింపు ఇస్తుంది. 8 రోజుల ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ బస్సులో ముందస్తు రిజర్వేషన్ కోసం టీఎస్ఆర్టీసీ online.in వెబ్సైట్ ను సంప్రదించారు అని సజ్జనా ట్విట్టర్ చేశారు. ఇక ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే ఓ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు వెళ్లే వారికి స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ పై 10% డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని చెప్పారు. రాయితీ ఆఫర్ తిరుగు ప్రయాణానికి కూడా వర్తిస్తుందని ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికులకు రద్దీ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. So passengers, good luck. Bye everyone. Thank you for all.